రామన్నపేట రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు హుటాహుటిన నల్గొండ వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రభుత్వం 2 లక్షలు, ఆర్టీసీ 2 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. రోడ్డు ప్రమాద మృతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని ప్రకటించారు. మిత్రులు అక్బర్ కూడా చెప్పారు, నల్గొండ జిల్లాలో దురదృష్టవశాత్తు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది అధ్యక్ష. ఇంకా ఒక 15-16 మంది పరిస్థితి విషమంగా ఉంటే వారిని అందరినీ ఆసుపత్రులకు తరలిస్తూ ఉన్నారు. 3 మినిస్టర్స్ కూడా ఇమీడియట్గా నేను పంపించాను. చర్చ ప్రారంభమైన తర్వాత కూడా సమాచారం వస్తే నేను లేచి వెళ్ళింది కూడా ఆ విషయంలోనే వెళ్ళడం జరిగింది. కామినేని హాస్పిటల్కు గాయాలపైన వాళ్ళని తరలించారు. ఎవరైతే చనిపోయినారో వారి కుటుంబాలను పిలిపించి ఆ బాడీస్ అప్పగించే పని కూడా జరుగుతూ ఉంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో 3 మంత్రులు మహేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డి, నాయని నరసింహారెడ్డి హుటాహుటిన ఘటనా స్థలికి తరలి వెళ్లారు. ప్రమాదానికి కారణాలను పరిశీలించారు. అధికారులను, ప్రత్యక్ష సాక్షులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాదం జిల్లా యంత్రాంగాన్ని కుదిపేసింది. అందుబాటులో ఉన్న ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు రామన్నపేట చేరుకున్న వైద్య నిపుణుల బృందం గాయపడ్డ వారికి చికిత్స అందిస్తోంది. కాబట్టి ఎవరికైతే హైదరాబాద్ చికిత్స అవసరమో, ఇంకా మెరుగైన చికిత్స అవసరమో ఖచ్చితంగా వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా క్షతగాత్రుల్ని మెరుగైన చికిత్స ఇచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రధానంగా మొట్టమొదటిగా ఆ అంశం మీద ప్రత్యేకంగా మేము అందరం కేంద్రం చేస్తున్నాం. అలానే మా మంత్రులు, మన హోమ్ మినిస్టర్ రావడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఇక్కడ అటెండ్ చేసి ఇక్కడి నుంచి హాస్పిటల్ పోవడం జరిగింది. దుర్ఘటన గురించి తెలియగానే స్థానిక ప్రజాప్రతినిధులు ప్రమాదం జరిగిన ప్రాంతం తుమ్మలగూడానికి చేరుకున్నారు. సహాయక చర్యలు వేగంగా జరిగేలా చొరవ చూపారు.